హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవర్రా మీరంతా? ఇప్పుడేం చెప్తుంది? మామిడికాయ పచ్చడినా? ఇప్పుడు కాయలు ఎక్కడి అని ఎవ్వరు అనుకోకండి. మన టాలెంట్ అట్లా ఉంటుంది. ఇది సమ్మర్లో వీడియో తీసా, ఇప్పుడు ఎడిటింగ్ చేసా. ఇట్లా ఉంటుంది మరి మనతోటి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మన టాలెంట్ గురించి అయితే తప్పకుండా మర్చిపోకండి. అమ్మకు అయితే చాలా హెల్ప్ చేస్తారట. మామిడికాయలు కడిగి పుట్టలో వేస్తారు, అవన్నీ పడేస్తా వాడు. అవి కడిగి తుడిచి ఆరబెట్టి తర్వాత కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మీరే కట్ చేసుకుంటారా? వేరే వాళ్ళతో కట్ చేపిస్తారు కూడా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎంతమంది పచ్చడి పెట్టారు సమ్మర్లో? ఇప్పుడు కాదు, కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ అయితే పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నా. మామిడికాయలో జీడులు వస్తాయి కదా, అవి కొన్ని మంచివి చూసి పచ్చడిలో వేసుకుంటున్నా నేనైతే. అదే మీకు చూపిస్తున్నా. ఇట్లా జీడీలు ఎంతమంది వేసుకుంటారో కూడా చెప్పండి. జీడీలు తింటారా తిన్నారా కూడా చెప్పండి. నాకైతే చాలా ఇష్టం జీడీలు. కాకపోతే ఫస్టే తింటే నోరు అయితే పుండు అయిపోతుంది. ఒక 1 మంత్ తర్వాత పచ్చడి పెట్టాక 1 మంత్ తర్వాత తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది. పచ్చడిలో కూడా ఒక 100 గ్రామ్స్ ఆయిల్ అయితే ఫస్ట్ పోసుకొని తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసి కలుపుతున్నా. ఆయిల్ మంచిగా ముక్కలకు పట్టుకునేలాగా. తర్వాత ఉప్పు, కారం, ఆవాల పొడి అన్నీ వేసుకుంటున్నా. క్వాంటిటీ కూడా చెప్తున్నా. చాలామందికి వచ్చు, ఎవరికి రాదని కాదు. నేను కొద్ది క్వాంటిటీ మాత్రం చెప్తున్నా. 1 కేజీ మామిడికాయ ముక్కలకి 250 గ్రామ్స్ సాల్ట్, 125 గ్రామ్స్ కారం పొడి, 125 గ్రామ్స్ ఆవాల పొడి, ఒక 50 గ్రామ్స్ మెంతుల పౌడర్, 50 గ్రామ్స్ మెంతుల పొడి, ఇంకా నువ్వుల పొడి. అది మన ఇష్టం. నేనైతే ఒక 100 గ్రామ్స్ వేస్తా 1 కేజీకి, అంతకన్నా ఎక్కువ. కొందరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టంతో పని, అంతే. నేను ఇంతే వేస్తాను. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటా. ఫస్ట్ కారం వేయలేదు, ఘాటు బాగా వస్తుందని. అమ్మోగున్నాడు కదా, మిగతా అన్నీ వేసుకొని అయితే ఫస్ట్ కలుపుకుంటున్నా. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా నేను దంచకుండా పొట్టు తీసి అలానే వేసుకుంటా. పచ్చడిలో ఊరినాయి తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కదా. అంటే నేను ఆయిల్ పోపు అనేది ఫస్టే పెట్టుకోను, చాలా తక్కువ ఆయిల్ పెట్టుకోవడం అనేది. అన్నీ మిక్స్ చేసుకొని జాడీలో ఎత్తి పెట్టేసుకుంటా. మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే ఆయిల్ పోపు అనేది పెట్టుకుంటా. అప్పుడు వెల్లుల్లి అనేది దంచి వేసుకుంటా. ఇప్పుడు మాత్రం అన్ని పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకొని జాడీలో ఎత్తి పెట్టుకుంటా. ఇట్లా ఎవరైనా పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు కలర్ అనేది నాకు డిఫరెంట్ అయిన ఫీల్ వస్తుంది. ఇట్లా ఎత్తి పెట్టుకొని మాత్రం ఎప్పటికప్పుడే పోపు అనేది మిక్స్ చేసుకుంటే టేస్ట్ అప్పటికప్పుడు పెట్టుకున్న పచ్చడి లాగానే ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది, అసలు చేంజ్ అవ్వదు. అందుకోసమే అలా పెట్టుకుంటా. మళ్ళీ నేను ఏదైనా కారం పొడి అయినా ఆవాల పొడి, ఆవాలు అయితే మిక్సీ పట్టుకుంటా. కారం అనేది అయితే చెక్కి పట్టిస్తాం, మేము పట్టించుకొని వాడుకుంటాము. ఇది ప్యాకెట్ కారం 3 మ్యాంగో అట్లా ఏం వాడా. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కలర్ తక్కువ ఉంటుంది. అందుకని పట్టించుకున్నది అయితే కలర్ బాగుంటుంది, కాస్ట్ తక్కువ పడుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఏదేది వాడతారో కూడా కామెంట్ చేయండి. రియల్ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా యూట్యూబ్కి ఇట్లా వింత వింతగా ఏమంటారో కూడా చెప్పండి. ఈ వీడియో అందరికీ చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన టాలెంట్ గురించి కూడా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా. ఇప్పుడు ఇందులో ఎత్తి పెట్టుకుంటున్నా కదా జాడీలో, ఒక 2 days తర్వాత మళ్ళీ తీసి కూడా కలుపుతాను. ఉప్పు అనేది ఊటలాగా పడుతుంది కదా, అది మంచిగా కలుపుకుంటూ ఒక 2-3 times ఒక 1 week దాకా అయితే కలుపుకుంటాను. అలా కలుపుకున్న తర్వాత కట్టి పెట్టేసుకుంటా. ఎప్పుడైతే అవసరం అంటే పచ్చడి అనేది కావాలనుకుంటున్నా అప్పుడు అందులో ఒక 1/2 kg 1/2 kg తీసి పోపు అనేది పెట్టుకుంటా. అల్లం కావాలనుకున్నాను అనుకో, అల్లం పచ్చడి
అప్పుడు పోపు పెట్టుకునేటప్పుడే అల్లం కొంచెం వేసుకొని అల్లం పచ్చడిలాగా పెట్టుకుంటాను. అంతే తప్ప మొత్తం పచ్చడిలో అల్లం కూడా ఎప్పటికప్పుడే టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. నాకు పని కూడా ఈజీ అయిపోతుంది అనిపిస్తుంది ఎందుకో ఇట్లా చేస్తేనే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే మానిటైజేషన్కి దగ్గర ఉంది. థ్యాంక్ యూ. ముందైతే దసరా రాబోతుంది. దసరా వీడియోస్ ఎంత లేట్గా పోస్ట్ చేస్తానో మీరే చెప్పండి.